మీలో చాలామంది బ్రో సినిమా చూసే ఉంటారు కదా. దానిలో పవన్ కళ్యాణ్ చిటికేస్తే పని అయిపోతుంటుంది. అలాగే మీ లైఫ్లో కూడా సరైన ఇన్సూరెన్స్ ఉంటే కారు డ్యామేజ్ అయిందనుకోండి, చిటికేస్తే కొత్త కారు కింద మారిపోద్ది. అలాగే ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, మీరు చిటికేస్తే కొత్త బిల్డింగ్ వచ్చేస్తుంది. సార్ ఇదిగోండి, మనం జనరల్గా 3 పాయింట్లు అండి. ఫస్ట్ వన్, అసలు ఇన్సూరెన్స్ అవసరమా? రెండోది, ఇన్సూరెన్స్ తీసుకోదలుచుకుంటే ప్రైస్ ఎంత పెట్టి తీసుకోవాలి? మూడోది, ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? ఈ 3 పాయింట్లు నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. ఫస్ట్ పాయింట్ ఇదిగోండి, ఇలా ఉన్న మాలు ఫైర్ అయితే అలా బూడిదైపోయే అవకాశం ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా కవరేజ్లో ఉన్న ఫైర్ ఇన్సూరెన్సే తీసుకోవాలి. మీరు చాలామంది హౌసింగ్ లోన్ తీసుకుని ఉంటారు. హౌసింగ్ లోన్ తీసుకోగానే బ్యాంక్ వాడు 20 ఇయర్స్ మీకు ఇన్సూరెన్స్ చేస్తాడు. కానీ మనలో సగం మంది హౌసింగ్ లోన్ తీసుకుని దానిలో కమర్షియల్ ఆక్యుపెన్సీకి రెంట్కి ఇచ్చి ఉంటారు. చాలామంది బిల్డింగ్ కట్టేటప్పుడు రెంట్ తగ్గు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది, వడ్డీ రేటు తక్కువ ఉంటుందని హౌసింగ్ లోన్ తీసుకుంటాం. కానీ కింద షాప్కో గొడౌన్కో రెంట్కి ఇస్తారు. ఇన్ కేస్ అలా ఇచ్చినప్పుడు ఫైర్ అయితే ఆ ఇన్సూరెన్స్ నుంచి ₹1 కూడా మీకు ఇవ్వబడదు. క్లియర్? మీ హౌసింగ్ లోన్ ఇన్సూరెన్స్లు అన్నీ చెక్ చేసుకోండి. ఇది కమర్షియల్గా మీరు ఒకవేళ ఆక్యుపెన్సీ మార్చి ఉంటే మీ ప్రాపర్టీని. సార్ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇల్లు లోన్ పెట్టి 2 కోట్లు లోన్ తీసుకున్నామండి. ఆ బడ్జెట్ అక్కడ కనబడుతుంది చూడండి. ఆ 2 crores లోన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేశారు సమ్ ఎక్స్ అనే పర్సన్. మన క్యాపిటల్ చూసి కంపెనీ వాడు ఒక 2 crores లోన్ ఇచ్చాడు. మొత్తం 4 crores స్టాకు క్యాపిటల్ గోడౌన్లో ఉన్న టైంలో వాడికి బిజినెస్ ఉంది, మంచి బిజినెస్, సొంత ఇల్లు ఉంది, అబ్బాయి అమెరికాలోనో లండన్లోనో చదువుకుంటున్నాడు, ఒక క్రెటా కార్ ఉంది, లైఫ్ స్మూత్గా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఒక బ్యాడ్ నైట్, టైం బాగా ఫైర్ అయింది అనుకోండి, 4 కోట్లు బూడిదైపోతే ఏం జరుగుతుందో తెలుసా? బ్యాంక్ వాడు ఇచ్చిన 2 కోట్ల లోనికి వాడు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాడు. మనం ఆల్రెడీ ఇచ్చిన డెబిటర్స్ ఉంటాయి కదా, బజార్లో అప్పులు ఇచ్చినాయి, ఆ వచ్చిన డబ్బులు మొత్తం కంపెనీ వాడు ఇచ్చిన 2 కోట్లకి తీసేసుకుంటాడు. ఫైనల్గా ఇల్లు ఉండదు, అబ్బాయి చదువు ఉండదు, కారు ఉండదు, కట్టుబట్టలతో రోడ్డు మీద ఉంటారు. సో ఫైర్ ఇన్సూరెన్స్ అనేది ఎవ్రీ ప్రాపర్టీకి, అది రెసిడెన్షియల్ అవని కమర్షియల్ అవని, కంపల్సరీ తీసుకోవడం అనేది మన ఫైనాన్షియల్ స్టేటస్ని కాపాడుద్ది. సార్ మీరు అందరూ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు కదా. క్రెడిట్ కార్డు వాడిన తర్వాత ఏం చేస్తారు? బిల్లు కట్టాలి. 40 days తర్వాత 50 days తర్వాత బిల్లు కట్టాలి. అలా కాకుండా బిల్లు కట్టక్కర్లేని క్రెడిట్ కార్డు ఉంటే అలా హ్యాపీగా ఉంటుంది కదా. అదే హెల్త్ కార్డు. ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చిన హెల్త్ కార్డు అంటే అదే. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా జస్ట్ ఆ కార్డు చూపిస్తే హాస్పిటల్ బిల్లు మీరు ₹1 కట్టే పని ఉండదు. వితౌట్ పేమెంట్ క్రెడిట్ కార్డు కింద లెక్క మీకు హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో చికెన్ గున్యా వచ్చినా, డెంగ్యూ వచ్చినా మినిమం ₹1,00,000 బిల్లు అవుద్ది ఏ హాస్పిటల్కి వెళ్ళినా. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అది యూజ్, దాంతోపాటు సెక్షన్ 80D ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అలాగే వస్తుంది మీకు. సార్ ఇది మన బిజినెస్ పీపుల్ అందరికీ ఉపయోగపడేదండి. రాష్ట్ర అపత్తి కవచ్ ఇండియాలో ఓన్లీ ఒకే ఒక కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్, ఇది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తుంది ఈ ఇన్సూరెన్స్ని. ఇది జనరల్గా మన స్టాఫ్కి ఉపయోగపడుద్దండి. మన స్టాఫ్కి జ్వరం వచ్చింది అనుకోండి, ఒక 2 రోజులు లీవ్ పెడతాడు, మనల్ని పెద్దగా కాంపెన్సేషన్ అడగకపోవచ్చు. కానీ మన పని మీద బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, వాడి కాలుకి ఇరగచ్చు, చెయ్యరగచ్చు, మేజర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, కానీ ఓనర్నే అడుగుతాడు అప్పుడు కాంపెన్సేషన్. ఇది మొత్తం హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఉదాహరణకి మన మెంబర్ ఈసీటీ ప్రేమ్ గారు ఈ స్టాఫ్ అందరికీ ఇన్సూరెన్స్ తీసుకున్నారండి. వాళ్ళ ఏసీ మెకానిక్ ఏసీ బిగించడానికి పైనుంచి రోప్ వేసుకుని కిందకి దిగాడు. 3rd floor నుంచి రోప్ స్లిప్ అయి కింద పడిపోయాడు. వెన్నుపూస డ్యామేజ్ అయ్యి హెల్ప్ హాస్పిటల్లో చేరితే 3 lakhs అయింది. మొత్తం టోటల్ 3 lakhs బిల్లు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసింది. అందుకు గాను ఆయన కట్టిన ప్రీమియం సంవత్సరానికి ₹1,200 మాత్రమే. ఇది చాలా లో ప్రీమియంతో యాక్సిడెంటల్ మెడిక్లెయిమ్ జనరల్గా మన స్టాఫ్ అందరికీ, అఫ్కోర్స్ మనకు కూడా ఉపయోగపడవచ్చు, కానీ మనందరికీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది అవసరం ఉండదు. సార్ ఈయన ఎవరో తెలుసా మీకు? ఎవరు గుర్తుపెట్టారా? ఇన్ని ఫోటోలు ఉన్నాయని. మన రొటేరియన్ తెలుసా తెలీదా అని, డయాకాడస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్, బోర్డు మెంబర్ ఇంద్రమోహన్. ఈయనకు బెంజ్ కారు ఉందండి. కరోనా టైంలో ఏమైందంటే కార్లు 3-4 months బయటికి తీయలేదు కదా మనం, ఎలకలు కొరికేసింది, కారు వైర్లు మొత్తం ఎలక కొరికేసింది. ఆ టైంలో కంపెనీ క్లెయిమ్ చేసాం. కంపెనీ వాడు ఏం చెప్పాడు, ఆ ఎలక స్టీరింగ్ ప్లేస్లో కాకుండా వేరే చోట కొరికిందండి, మేము క్లెయిమ్ ఇవ్వమన్నాడు. పాపం ఎలకేం తెలుసు అక్కడే కొరకాలని, దానికి తెలియదు కదా, అది ఎక్కడ కావాలో అక్కడ కొరికేసింది. అప్పుడు ఏం చేసాం, ఇమీడియట్గా ఆర్డర్ రిజెక్ట్ చేస్తే ₹40,000 లాయర్ ఫీజు కట్టి, నేను కట్టా ఫీజు, కస్టమర్ కాదు, క్లియర్ అండర్లైన్.
నేను ఫీజు కట్టి కోర్టులో కేసేసి 1.5 yearలో రూపాయి పావలా వడ్డీతో అయిన 3,05,000 బిల్లుకి గాను 4,37,000 రూపాయలు ఇప్పించి ఆ తర్వాత నా ఫీజు నేను తీసుకున్నానండి. అదే టైంలో ఇంకో బెంచ్ గారికి ఎలగొరికిందండి, రాజేష్ పొద్దార్. ఆయనది పాపం ఎలక వీళ్ళు చెప్పినట్టు విన్నట్టుంది, స్టీరింగ్ దగ్గర కొరికింది, 5,10,000 క్లెయిమ్ వచ్చేసిందండి ఆయనకి. ఇంకో విషయం, ఇప్పుడు మీలో ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది నా కస్టమర్స్ అయినా కాపని చెప్తున్నాను. మీరు ఎక్కడైనా ఇన్సూరెన్స్ కడితే మీ ఏజెంట్ని ఒకే ఒక క్వశ్చన్ అడగండి, కంపెనీ ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా అని అడగండి. కానీ నేను ఇస్తాం. కంపెనీ ఇవ్వకపోతే మీరు నా దగ్గర కట్టిన ఏ ఇన్సూరెన్స్కైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి వారంటీ ఇచ్చినట్టుగా, మన నారాయణ సీట్ కవర్లకు వారంటీ ఇచ్చినట్టుగా, ఈసీటీలో టీవీకి వారంటీ ఇచ్చినట్టుగా మా దగ్గర తీసిన ప్రతి పాలసీకి వారంటీ ఉంటుంది. ఇదిగో ఇలాగా మీ డబ్బులు రూపాయి వడ్డీలతో సహా ఇప్పించగలం మేము. ఫైనల్గా మీరెవరితో ఉన్నారు, మీతో ఎవరు ఉన్నారని తెలుసుకోండి. బంగారం కొనాలంటే బంగారమే కొనండి, కావాలంటే తరుగు మజూరి బేరం ఆడండి. అంతేగాని తరుగు లేదు మజూరి లేదని ఇత్తడి కొనుక్కోమాకండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మురళీకృష్ణ గర్రే, న్యూ ఇండియా అష్యూరెన్స్. మెయిన్లీ వీఆర్ డూయింగ్ 14 more companies. థ్యాంక్ యూ.